ఇక సండే మన క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. మన ఆనందమైన ఒక దృశ్యం మన ఇదిలో ఆ రోజు రాత్రి 9:30-10 గంటలకి మన వాళ్ళు కప్పు పట్టుకొని అంతా గ్రౌండ్ అంతా తిరుగుతున్నట్టుగా 2025 మరి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళంతా సీనియర్లు జూనియర్లు కలయికతో సమ ఉజ్జీలుగా సమతూకంతో అటు అటు స్పిన్నర్లతోనూ ఇటు బ్యాట్స్మెన్స్తోనూ ఇటు మిడిల్ ఆర్డర్లతోనూ అన్ని విధాలుగా కూడా సమతూకంగా ఉన్నటువంటి జట్టు. మరి దుబాయ్లో ఆల్రెడీ అక్కడ మిగిలిన వాళ్ళకంటే కొంత స్టేడియం ఆ పిచ్ మీద వాళ్ళకి ఒక ఇది ఉండడం, ఇవన్నీ చాలా అంశాలు పాజిటివ్గానే ఉన్నాయి. మరి ఫైనల్స్కి రావటం కూడా ఇండియా ఏమీ చిన్న వాళ్ళని ఓడించి రాలేదు. మరి ఆస్ట్రేలియాని సెమీఫైనల్స్లో పంపించి వాళ్ళని మనకి రివెంజ్ కూడా తీర్చుకుంది 2023 వరల్డ్ కప్కు సంబంధించి. అది అంటే రివెంజ్ అంటే ఆటలే ఉంటాయి తప్ప రివెంజ్ అనేది ఏముంటుందిలే, కానీ అదేదో మనం చెప్పుకోవడానికి అట్లా అనిపిస్తుంటుంది నాకు. సో మరి న్యూజిలాండ్ మన ఫైనల్స్ ఆడబోతున్నాం, ఎవరు గెలుస్తారంటే నాకు ఇండియా వైపే మన దేశమే ఖచ్చితంగా కప్పు కొడుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశం అనే ఒక ఫీలింగ్గా జనరల్గా ఆ ఫీలింగ్తో మనం ఉంటాం, కానీ మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు బలాబలాలు చాలా ఇంపార్టెంట్. మనకి మరి బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. 7th వరకు కూడా రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్, తర్వాత మరి ఓపెనర్స్గా వాళ్ళిద్దరు వస్తే ఆ తర్వాత 1 డౌన్లో వచ్చే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ని ఎలా నిర్మిస్తాడు అనేది మనందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చేటటువంటి కేఎల్ రాహుల్ కావచ్చు, లేదంటే హార్దిక్ పాండ్యా కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, మరి వీళ్ళంతా కూడా ఆల్రౌండర్స్. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఇప్పుడు బెస్ట్ ఆల్రౌండర్స్ మన టీమిండియాకి. ఆ తర్వాత మధ్యలో ఏ టీంలో టాప్ నుంచి 10 లోపు ఎక్కడైనా ఏ పాత్రనైనా పోషించగలిగినటువంటి కేఎల్ రాహుల్ లాంటి వాడు ఉండడం మనకు ఇప్పుడు అదృష్టం అనేది చెప్పాలి నిజంగా. ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది పడుతుంటే ఆ ప్లేస్కి ఈయన పంపిస్తారు, ఆయన వెళ్తుంటాడు, దాన్ని సరి చేసుకొని వస్తుంటాడు. టీంకి దండ, కనిపించని హీరో నా దృష్టిలో అయితే, కనిపించని యాక్సిల్ అనమాట అది కేఎల్ రాహుల్. ఇట్లా ఇక రోహిత్ శర్మ తన ఇది మనందరికీ తెలుసు. ఓపెనింగ్లో కరెక్ట్గా ఆయన కొట్టేది 20-30 రన్స్ కావచ్చు, కానీ ఆ దూకుడు అంటే ఒకవేళ చేసింగ్ అనుకోండి, చేసింగ్లో మొన్న పాకిస్తాన్ పైన కొట్టేది 30 రన్స్ లోపే, కానీ అతను వేసిన కాన్ఫిడెన్స్ లేదంటే ఆ యాటిట్యూడ్ తర్వాత వాళ్ళు ఫాలో అవ్వాలి కదా. అతనే డిఫెన్స్ ఆడుతూ ఉంటే కెప్టెన్ ఓపెనర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా భయపడే అవకాశం ఉంటుంది. ఆటలో ఎప్పుడు ఏముంటుంది, ఎవరి మీద ఏ టీం మీద ఎవరెంత ప్రభావం చూపగలిగారు ఆ పర్టికులర్ టోర్నమెంట్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. గతంలో ఏంటి అది ఇది అనేది అవి పెద్దగా ఇప్పుడు లెక్కలోకి రావు. ప్రజెంట్ వర్తమానంలో జరిగేయే లెక్కలోకి వస్తాయి. నేను నా లెక్క ప్రకారం అయితే అదే. అంతకుముందు ఇండియా 10 సార్లు ఓడిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు 9 సార్లు గెలిచి ఉండొచ్చు, అవన్నీ సెకండరీ. ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఆ సంవత్సరాలు అదంతా ఉండదు కదా, మారుతుంటారు, పోతుంటారు, వస్తుంటారు. మరి సౌత్ ఆఫ్రికా మొన్న చేసింగ్లో ఒక క్లాసెన్ లాంటి వాడు, లేదంటే ఆ మార్క్రమ్ లాంటి వాళ్ళు నిలబడి ఉంటే ఇంకో రకంగా ఉండేది. ఎక్కడో 250-260కి న్యూజిలాండ్ పైన మరి ఇదైపోద్ది టీం అనుకుంటే, అక్కడ ఒంటి చేతితో మరి డేవిడ్ మిల్లర్ బ్యాట్స్మెన్ సహాయంతో తీసుకెళ్ళి 312 సుమారుగా చాలా వేగంగా సెంచరీ కూడా కంప్లీట్ చేసిండు. సరే వాళ్ళు నిలబడలేకపోయారు అలా అని చెప్పి ప్రత్యర్థులు ఏమన్నా బలహీనలా? న్యూజిలాండ్ వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ మనకంటే ఫీల్డింగ్లో వాళ్ళు ఒక 5% బెస్ట్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇంకా ఆ గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాడు క్యాచ్లు మామూలుగా పెడతారా? మొన్న కోహ్లీని పట్టిన క్యాచ్ మామూలు క్యాచ్ అది, వామ్మో పక్షి లెక్క ఇట్లా ఒంటి చేతి ఇట్లా పడితే నాకు అప్పుడు జాంటీ రోడ్స్ గుర్తొచ్చాడండి. మొత్తం మీద బలాబలాలు చూసుకుంటే రెండు అర్హత ఉన్న టీంలే ఫైనల్స్ ఆడుతున్నాయి, సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అయితే మనకి ఫెచ్చింగ్ ఏంటంటే బ్యాటింగ్ విషయంలో కానీ, మరి బౌలింగ్ విషయంలో కానీ, లేదంటే మిడిల్ ఆర్డరు ఆ స్పిన్కు తగ్గట్టుగా మేనేజ్మెంట్ ముందుగానే 4-5 స్పిన్నర్లని ఎంపిక చేయటం. మొదట్లో ఎందుకో అర్థం కాక అందరూ అంతమంది ఎందుకు అని చెప్పి విమర్శలు వచ్చినా కూడా
ఎందుకు అనేది మొన్న న్యూజిలాండ్ పైన ఆడినప్పుడు జనాలకు అర్థమైంది. మరి వరుణ్ చక్రవర్తి అనే ఒక ఆయుధం గంభీర్ దింపి అందరికీ ఆశ్చర్యంలో నిజంగా మ్యాచ్ గేమ్ చేంజర్ అయింది. దాదాపు 4-5 వికెట్లు తీసి. ఇప్పుడు కూడా ఫైనల్స్లో వరుణ్ చక్రవర్తి అంటే స్పిన్నర్, అలాగే కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరూ మనకు చాలా అంటే గేమ్ చేంజర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దుబాయ్లోనే కాబట్టి స్టేడియం అదే స్టేడియం కాబట్టి మొదటి నుంచి ఇండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సంబంధించి అక్కడే ఆడుతున్నారు. దాని మీద పూర్తి అవగాహన ఉంది. మొదటి బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా పెద్ద స్కోరింగ్ వచ్చేది కాదు. అది 250-260 ఇంకా ఎరగదీసి మరి ప్రత్యర్థి మరీ బౌలింగ్ ఇదైపోతే 270 వెళ్తే గ్రేట్. అంటే ఉదాహరణకి న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ అనుకుందాం, ఇండియా సరిగా ఫీల్డింగ్ చేయకనో లేదంటే క్యాచ్లు డ్రాప్ చేస్తే లైఫ్ వస్తే కేన్ మామ్ లాంటి వాడు లేదంటే అటు రచిన్ రవీంద్ర లాంటి వాడు టెర్రిఫిక్ ఫామ్లో ఉన్నాడు. నాణ్యమైన ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ అండ్ స్పిన్నర్ వీళ్ళిద్దరే బహుశా మనకి న్యూజిలాండ్ నుంచి పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఫైనల్స్లో అగైన్. ఎందుకంటే మొన్న ఇద్దరు సెంచరీలు కొట్టారు. రచిన్ రవీంద్ర అతను ఫామ్ కానీ అతను ఆడే విధానం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అతను కొట్టే బంతులన్నీ ఇట్లా కిందకు కొడుతుండు, అసలు ఆ పొరపాటును కూడా పైకి లేపట్లా. అట్లా కొట్టేవాడు ఏదో కరెక్ట్గా మళ్ళీ 4 కానీ 6 కొట్టేటప్పుడు దాని ఎంపిక షార్ట్ సెలక్షన్ పర్ఫెక్ట్, మిస్ అయ్యి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళడం అనేది నేను చూడలే ఇంతవరకు. అయితే స్టంప్ అవుట్ అవ్వడమే కానీ అమ్మో టెరిఫిక్ ఇది ఉంది అతని ఇదిలో ఎత్తుగడ. కిందకి నేలకేసి కొడుతుంటే ఏడ దొరికితే బంతులు పరిగెడతా వెళ్తూ ఉంటాయి. తర్వాత ఫిట్నెస్ బాగుంది, జస్ట్ 25 years ఇది. తర్వాత అలాగే మన ఇండియా టీంలో విరాట్ కోహ్లీ మాదిరి సింగిల్స్ చూస్తూనే ఇన్నింగ్స్ని అట్లా నిర్మించగల సమర్థుడు మనకి కేన్ విలియమ్స్. మన హైదరాబాద్ సన్ రైజర్స్లో కూడా ఆయన ఎట్లా ఆడుతారు. తర్వాత మొన్న చూసాం కదా అంత ఇదిలో కూడా లాస్ట్ సౌత్ ఆఫ్రికా మీద ఇంకా లాస్ట్ 2-3 balls ఉన్నాయంటే బౌండరీ దగ్గర లైన్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ కింద పడుకుంటూ వెళ్ళి దాన్ని ఆపిండు. వాట్ ఏ డెడికేషన్ అది, వాట్ ఏ కమిట్మెంట్, వాట్ ఏ అనే ఇంటెన్షన్ అనమాట. జనరల్గా అయిపోతుంది సౌత్ ఆఫ్రికా ఓడిపోద్దని కూడా తెలుసు. ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడి బౌండరీ లైన్ దగ్గర దాన్ని ఆపాల్సిన అవసరం ఉందా అంటే అదే కేన్ మామ యాటిట్యూడ్. అది 1 బంతి 2 బంతులు ఉన్నాయా 3 బంతులు ఉన్నాయా వాళ్ళు ఓడిపోతారు కాదు. ఒక ప్లేయర్గా తనకు తాను నిర్మించుకున్నటువంటి ఎథిక్స్, ఆ డెడికేషను అవన్నీ కాబట్టి వాళ్ళు ఇంతకాలం ఇంత గొప్పగా వాళ్ళు గేమ్ చేంజర్స్ అవుతా ఉన్నారు. అలాగే శాంట్నర్ న్యూజిలాండ్ క్యాప్టెన్, అతను మొన్న చూసాం మనం సౌత్ ఆఫ్రికా పైన 3 వికెట్లు అతనే తీసాడు. అతనే చెప్పాలంటే నిజంగా గేమ్ చేంజర్. అక్కడ ఏది చేసింగ్లో సౌత్ ఆఫ్రికాని దెబ్బ కొట్టింది అతనే. ముఖ్యంగా క్లాసెన్ వికెట్ తీసాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ క్లాసెన్ వికెట్ శాంట్నరే కదా తీసింది. క్లాసెన్ కనుక ఒక 50 runs కొట్టుంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా రేసులో నిలబడేదే కదా. క్లాసెన్ 3 runsకి అవుట్ అయిపోయింది బాధాకరం. సరే ఇప్పుడు అవుట్ చేసిన వాళ్ళు ఏమి గల్లీ క్రికెటర్స్ కాదు. న్యూజిలాండ్ ఫీల్డింగు, బ్యాటింగు, తర్వాత వాళ్ళ డెడికేషను, వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ యాటిట్యూడు ఇవన్నీ ప్రొఫెషనల్గా లెక్కలు వేస్తే పక్కా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండే. మనోళ్ళన్న అప్పుడప్పుడు కొన్నిసార్లు పర్ఫెక్ట్గా ఉంటారు, ఇంకొన్నిసార్లు ఇది ఉంటారు. కానీ న్యూజిలాండ్ అంటే ఇక చెప్పాల్సిన పని లేదు. ఏ విషయానికి ఆ విషయానికి మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా. సో ఇప్పుడు మనకు ఫెచ్చింగ్ అయ్యేది దుబాయ్ పిచ్లో మన వాళ్ళు అక్కడే ఈ ట్రోఫీ మ్యాచెస్ అన్నీ ఆడుతుండడం, మరి స్పిన్నర్లో 4-5 నాణ్యమైన స్పిన్నర్లు ఉండడం, గేమ్ చేంజర్ లాంటి వరుణ్ చక్రవర్తి ఉండడం, మరి అక్షర్ పటేల్ లాంటి, హార్దిక్ పాండ్యా లాంటి మంచి ఫామ్లో ఉన్నటువంటి ఆల్రౌండర్స్ ఉండడం, అటు వికెట్లు తీయగలుగుతున్నారు, ఇటు బ్యాటింగ్ వాళ్ళు చేసే మిడిల్ ఆర్డర్లో చేసేటటువంటి ఆ 30-40 పరుగులు చాలా వాల్యుబుల్ ఇదవుతుంది, యాడ్ అవుతుంది మ్యాచెస్. మొన్న న్యూజిలాండ్ పైన కూడా అలాగే మధ్యలో స్పిన్నర్ల సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. గిల్ కొద్దిగా అటు ఇటు తడబడతా ఉన్నాడు. అతను కనుక లయ అందుకుంటే కరెక్ట్గా ఓపెనింగ్లో రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఒక 60-70 పరుగులు వాళ్ళ పార్ట్నర్షిప్
నిర్మించగలిగితే అటు వాళ్ళు ఎంత పెద్ద లక్ష్యం ఇచ్చినా కూడా ఎవరు న్యూజిలాండ్ వాళ్ళు పెద్ద లక్ష్యం ఇవ్వడానికి అక్కడ స్కోప్ లేదు మ్యాక్సిమం. ఏది ఆ గ్రౌండ్లో ఆ స్టేడియంలో, దుబాయ్ స్టేడియంలో. సో కాబట్టి ఉజ్జీలుగా ఉన్న మనం కొన్నిటిల్లో మనకు స్టేడియం సంబంధించి పిచ్చుకలకు సంబంధించి అక్కడ ఫెచ్చింగ్ ఉండడం ఒకటి. తర్వాత స్పిన్ సెగ్మెంట్ లేదంటే స్పిన్నర్స్ డిపార్ట్మెంట్ ఎఫిషియెంట్గా ఉండడం, అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ చాలా అంటే ఫామ్లో ఉండడం, మరి మంచి క్యాప్టెన్సీ, అలాగే విరాట్ కోహ్లీ లాంటి గేమ్ చేంజర్. ఆయన ఏంటి 4లు 6ల కోసం అని ఎదురు చూస్తూ కూర్చోడు, ఇట్లా 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 తీస్తూనే ఉంటాడు, సింగిల్స్ అయిపోతూనే ఉంటాయి. మొన్న 50 పరుగులు సింగిల్సే కదా ఆయన చేసిన దాంట్లో, 86 పరుగుల్లో. మతి పోద్ది మనకు అసలు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించే విధానం చూస్తే. సేమ్ టు సేమ్ వాళ్ళిద్దరు కూడా సమకాలికులే. ఎవరు ఇక్కడ న్యూజిలాండ్లో విలియం కేన్ మామ, అలాగే మరి వాళ్ళు విలియం యంగ్, వీళ్ళంతా వాళ్ళది కూడా తక్కువ అంచనా వేయట. గ్లెన్ ఫిలిప్స్ వస్తాడు, ఆల్రౌండర్, క్యాచ్లు పడతాడు, జాంటీ రోడ్స్ లాగా ఫీల్డింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, స్పీడ్గా రన్స్ కొడతాడు. మన హాఫ్ సెంచరీ ఆల్మోస్ట్ 20-25 బంతుల్లోనే కొట్టి పడేసి. మరి శాంట్నర్ కూడా 7 బ్యాట్స్మెన్గా వచ్చినా కూడా దంచి కొడతాడు. కాబట్టి బ్యాటింగ్ పరంగా ఇద్దరు మంచి ఇదిగా ఉంటుంది. ప్రేక్షకులందరికీ మన సమయాన్ని కేటాయించి చూస్తాం కదా. వన్ సైడ్ అయ్యే అవకాశాలు తక్కువే, కానీ ఉత్కంఠభరితంగా పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్ నుంచి మెయిన్ ముగ్గురు కనిపిస్తున్నారు నాకు. ఒకరు రచిన్ రవీంద్ర నంబర్ 1, మనకి కొరకరాని కొయ్యలాగా అడ్డుపడితే వీళ్ళే. ఆ తర్వాత కేన్ మామ, ఆ తర్వాత మనకి ఈ శాంట్నర్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు నా లెక్క ప్రకారం. అయితే వీళ్ళు ముగ్గురు కూడా చాలా గేమ్ చేంజర్స్. అయితే వీళ్ళకి విరుగుడుగా మన వైపు నుంచి వరుణ చక్రవర్తి అనే స్పిన్నర్ ఉన్నాడు, కులదీప్ మరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వీళ్ళిద్దరూ విరుగుడు మనకి. అలాగే అక్షర్ పటేల్ మనకి కూడా ఉన్నారు. మరి ఎవరితో పై చేయొద్దు అనేది ఆల్రెడీ కూడా ఇప్పుడు అక్కడ ఒక మ్యాచ్ వాళ్ళు ఆడి ఉన్నారు, ఎవరు న్యూజిలాండ్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. ఆ రోజు చాలా ఇంపాక్ట్ చూపగలిగారు సైకలాజికల్గా. గెలవకపోయినా గెలిచినంత పని చేశారు. సో కాబట్టి సైకలాజికల్గా కొంచెం పై చేయి వాళ్ళదే కనబడుతుంది. ఎందుకంటే గెలిచిన వాడికంటే గెలవటానికి దగ్గరగా మనల్ని తరుముతూ ఉంటుంది చూడండి, అది ఎప్పుడు కూడా ప్రమాదమే. అది మైండ్లో మనం పరిగెడుతూ ఉంటాము. ఫస్ట్ ప్లేస్ మనం దగ్గర ఉంటే మన వెనకే ఒక ఇంచు 2 ఇంచుల దగ్గరలో మనకు దగ్గరగా పరిగెత్తే వాడిని ఇట్లా మనం వెనక చూసుకున్నాడు భయం, అదే వాడు వస్తున్నాడేమో అని. ఆ విధమైనటువంటి ఇంపాక్ట్ను వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. మొత్తం మీద కేన్ మామ చెప్పినట్లు ఏదైనా జరగవచ్చు అని చెప్పాడు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మేమైనా గెలవచ్చు, వాళ్ళైనా గెలవచ్చు, ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కొంచెం అటు ఇటుగా. ఉదాహరణకి చూస్తే జనరల్గా ఈక్వల్గా కనపడుతున్నాయి నాకు. మనకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మనకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉందనేది నా అండర్స్టాండింగ్, నా అబ్జర్వేషన్ అన్నమాట. అలా కాకుండా చేసింగ్ వస్తే కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే ప్రపంచవ్యాప్తంగా ఈసారి మరి వ్యూవర్షిప్ పరంగా కూడా దాదాపు మరి ఆల్ టైమ్ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొన్న 60-70 కోట్లు చూశారు మన ఇండియా ఆడుతుంటే వ్యూస్ పరంగా. ఈసారి ఇంకో 30 కోట్లు, ఫైనల్స్ కదా. నిజంగా ఈ కప్పు ఇండియా గెలిచిన తర్వాత మరి రోహిత్ శర్మ పైన ఇంకా ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అనేది మాటలు వినపడతా ఉన్నాయి. వయసు రీత్యా కావచ్చు, అంతకాలం ఆడాడు, అద్భుతమైన క్యాప్టెన్సీ, అద్భుతంగా. ఎందుకంటే మరి పెద్దవాళ్ళు అదే ఈ సీనియర్లు వాళ్ళు తప్పుకుంటే తర్వాత వరల్డ్ కప్కి 2027 వరల్డ్ కప్కి టీం తయారు చేసుకోవడం అనేది ఉంటుందిగా. ఒక ఘనమైనటువంటి వీడ్కోలుగా కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మొత్తం మీద అయితే ఒక 5% అవకాశాలు మన టీమిండియాకి అన్ని విధాల ఉన్నాయని అనిపిస్తుంది నా వరకు. నాకు ఏదైనా జరగవచ్చు క్రికెట్ కాబట్టి. ఎందుకంటే అది ఒక చిన్న తప్పిదం, ఒక విరాట్ కోహ్లీ, ఒక రచిన్ రవీంద్ర క్యాచ్ విడిచిపెడితే పెద్ద నష్టం జరగవచ్చు ఏది మనకి. అలాగే
మన రాహుల్ అదే విరాట్ కోహ్లీది కానీ లేదంటే శ్రేయస్ అయ్యర్ లాంటి వాడిది కానీ ఏదైనా ఒక క్యాచ్ వాళ్ళు ఇడిచిపెట్టారంటే వాళ్ళకి పెద్ద నష్టం జరగవచ్చు. చిన్న మిస్టేకులతో పెద్ద నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది క్రికెట్లో. కాబట్టి ఇట్లా పోటాపోటీగా హోరాహోరీగా ఈక్వల్గా ఉన్నటువంటి టీముల మధ్య చిన్న మిస్టేక్ చాలు, చిన్న పొరపాటు చాలు, ఫీల్డింగ్ పరంగా కావచ్చు, క్యాచ్లు పట్టలేక అదే పట్టే సందర్భంలో కొన్ని జారబెడచడం కావచ్చు, రన్అట్లు కావచ్చు, మిస్ అవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. మిగిలిన బలాల్లో ఈక్వల్గా ఉన్నప్పుడు కూడా ఈ ఎక్స్ట్రాస్ ఇచ్చే విధానంలో కానీ ఇవన్నీ ఫీల్డింగ్ స్ట్రాటజీస్లో కానీ ఏదైనా చిన్న జరిగితే అవి ఎక్కువ తప్పిదాలు ఎవరు చేస్తారో వాళ్ళు మూల్యం చెల్లించుకునే అవకాశం కూడా ఫైనల్స్లో ఈ రెండు జట్ల మధ్య ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అన్నిటికీ మరి మనకి ఆదివారం ఒక పెద్ద ఇది అవుతుంది. ఏదేమైనా ఒక టీమిండియా ఫ్యాన్గా మరి నేను అనుకోవడం అయితే ఇప్పుడున్న బలాబలాలు చూస్తే మరి మన వాళ్ళు కప్పు ఎగరవేస్తారని చెప్పే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో వ్యక్తపరచండి. న్యూజిలాండ్ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేదా టీమిండియా అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తూ కప్పుని కొట్టి మరి 25 ఏళ్ల క్రితం నాటి రివెంజ్ న్యూజిలాండ్ పైన తీర్చుకుంటుంది అనుకుంటున్నారా? అది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇది మరొక ఇదితో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్ కొట్టండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.